నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రకృతిని ప్రేమిద్దాం, అడవుల్ని అలంకరిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. పల్నాడు జిల్లా రాజుపాలెంలో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 10 మందికి గాయాలు. కోటప్పకొండ రోడ్లో వినాయక చవితి పందిరి, గణనాథుని కుటుంబంతో దర్శించుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు. పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా పేరు పెట్టాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల పిలుపు. కేతముక్కల అగ్రహారంలో వినాయక చవితి 6వ వార్షికోత్సవం. నర్సరావుపేటలో విద్యుత్ దీపాల వెలుగుతో అంబరాన్ని తాకిన గణనాథుని పూజా కార్యక్రమాలు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కోటనెమలిపురి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 10 మందికి గాయాలు. రాజుపాలెం మండలం కొండమూడు ఫ్లైఓవర్పై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకి స్వల్ప గాయాలు. ఆర్టీసీ డ్రైవర్ అప్పారావుకి తీవ్ర గాయాలు. క్షతగాత్రుల్ని పిడుగురాల ప్రైవేటు హాస్పిటల్కి తరలించిన స్థానికులు. కోటప్పకొండ రోడ్లో వినాయక చవితి పందిరి, గణనాథుని కుటుంబంతో దర్శించుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు. కోటప్పకొండ రోడ్లో గణనాథునికి సతీ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మట్టి గణనాథుని పెట్టి పర్యావరణం కాపాడటంలో కమిటీ వారిని అభినందించిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు. అమ్మా, మీ శ్రీనివాసుడు నల్లని వాడని విన్నామే, మీకు ఏమి ఆస్తిపాస్తులు ఉన్నాయి? మా పద్మావతి దేవి రాజభోగాల్లో గాఢంగా పెరిగిందమ్మా. కాబట్టి నర్సరావుపేటలో విద్యుత్ దీపాల వెలుగులతో అంబరాన్ని తాకిన గణనాథుని పూజా కార్యక్రమాలు. నర్సరావుపేట బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద గణనాథుని 12వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గణేష్ మహారాజ్కి జై నినాదాలతో మెడికల్ అసోసియేషన్ శివుని బొమ్మ సెంటర్లో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాభాగ్యాన్ని మనకందరికీ అందించాలనే సదుద్దేశంతో స్వామివారికి ఇస్తున్న ఈ చతుర్దశ మహా
స్వామివారికి గరికతో సహస్రనామార్చన పూజ మరియు చతుర్దశ మహామంగళ హారతులు కూడా లక్కీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. తదనంతరం మరియు మనకి ఆ లడ్డు వేలం ప్రసాదం అరగంట స్టార్ట్ అవుతుందండి. కేవలం 100 రూపాయలేనండి, కేవలం 100 రూపాయలే. లక్కీ డ్రా కూపన్ హలో, 100 రూపాయలకి లక్కీ డ్రా కూపన్ ఇవ్వడం జరుగుతుందండి. కావాల్సిన వారు కౌంటర్ వద్ద తీసుకోగలరు. మహా నైవేద్య లడ్డు ఇంకో అరగంటలో వేలంపాట జరుగుతుంది. కావున భక్తులందరూ నర్సరావుపేట 3 బావుల సెంటర్ శిశు మందిర్ రోడ్డు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవం మరియు 2వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయ గణపతి వాటర్ ప్లాంట్ వేముల బ్రదర్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం శిశు మందిర్ రోడ్లో జరిగిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, విజయవాడ నుంచి వచ్చిన కళాకారుల భరతనాట్యం మరియు కోలాటం భక్తుల్ని అలరించింది. నర్సరావుపేట మండలం కాకానిలో గణనాథుని ఊరేగింపు వైభవంగా సాగింది. గ్రామ ప్రజలు డప్పులు, మేళతాళాలతో గణేష్ విగ్రహాన్ని వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపులో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చదలవాడ అరవింద్ బాబుని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున అనుసరిస్తానని సభాపర్యాలను కాపాడుతానని సాంప్రదాయాన్ని అరవింద్ బాబును చూడు, చంద్రబాబు ఆశీస్సులతో కదిలిస్తున్నాడు చూడు. అక్కడితో చదలవాడ అరవింద్ బాబును చూడు, చంద్రబాబు ఆశీస్సులతో కదిలిస్తున్నాడు చూడు.
పెనుగొండ వెంకటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెనుగొండ బ్రదర్స్ ప్రభాకర్ ప్రతాప్ ఆధ్వర్యంలో 51 మంది పేద మెరిట్ ఆర్యవైశ్య విద్యార్థులకి ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున 1,53,000 రూపాయల స్కాలర్షిప్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు, నాగసరపు సుబ్బరాయ గుప్తా, అలాగే కపలవాయి విజయ్ కుమార్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా స్కాలర్షిప్స్ అందజేస్తున్న పెనుగొండ ప్రభాకర్ ప్రతాప్లను ఎమ్మెల్యే అభినందించారు. నమస్కారాలు. మా నాన్నగారైనటువంటి పెనుగొండ కీర్తిశేషులు పెనుగొండ వెంకటేశ్వర గారు 4 నెలల క్రితం చనిపోయారు. అయినప్పటికీ నాన్నగారు ఇది 15వ సంవత్సరం. 15 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాంని పేద విద్యార్థులకి పంచుతూ ఉన్నాము. 1,50,000 రూపాయలు. దీనికి ఒక పెనుగొండ వెంకటేశ్వర అనే ట్రస్ట్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది చివరి వరకు మా కన్నయ్య ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ ప్రోగ్రాంని మేము కంటిన్యూ చేస్తాము. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మన మధ్య లేకపోయినా కానీ క్రీస్తేట్లు పెనుగొండ వెంకటేశ్వరరావు గారి గురించి తెలియని వారు ఎవరు లేరు. ఈ నర్సరావుపట్నంలో ఒక వైట్ అండ్ వైట్ పైదిమల్లాలు చేసుకొని చక్కగా ఒక సినిమా యాక్టర్ లాగా తిరుగుతూ ఉండేవారు ఆయన. అది చూడటానికి అందరూ కూడా అంత అందంగా ఉండేవారు. చక్కటి నడవడిక, చక్కటి మనసు ఉంది. అందువల్ల ఈ ట్రస్ట్ ద్వారా చదువుకునే బిడ్డలందరికీ కూడా సహాయం చేయడానికి వాళ్ళ కుటుంబం ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఆ కార్యక్రమానికి ఆ సేవా తత్పరత ముందుకు తీసుకెళ్ళి పెనుగొండ ప్రభాకర్ గారికి మరి ప్రతాప్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నర్సరావుపేటలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు గుర్రం జాషువా జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాకి మహాకవి గుర్రం జాషువా పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా జిల్లా సాధన సమితి చైర్మన్, మాజీ మంత్రి వర్యులు టోకా మాణిక్యవర ప్రసాద్, టిటిడి పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. గుర్రం జాషువా గురించి ముఖ్య అతిథులు ప్రసంగించారు. మనం కూడా గాంధేయ మార్గంలో జాషువా గారికి ఇచ్చిన గాంధేయ మార్గంలో జాషువా యొక్క కళ, జాషువా గారికి సంబంధించి కుల వివక్షత, వర్ణ వివక్షత, సమాజంలో ఉన్నటువంటి దోపిడీకి గురైన వర్గాల యొక్క ఈతి బాధలు, సమానత్వం ఎలా రావాలనే విధంగా అనేకమైనటువంటి 36 గ్రంథాలకు సంబంధించి రచనలు చేశారు. అనేకమైన కావ్య కంటికలు కూడా రాసినటువంటి పరిస్థితి జాషువా గారు. ఆ మహానుభావుడు యొక్క స్ఫూర్తి తీసుకొని తప్పనిసరి కూడా, ఎందుకంటే పేరు ప్రధానం కాదు. ఇందాక ఎవరో వక్తలు మాట్లాడుతూ కూడా ఒక విషయాన్ని చెప్పారు. సామాజిక స్పృహ నశిస్తుంది, సామాజిక స్పృహ కొరవడుతుంది. సామాజిక స్పృహ ఎవరికి అవసరం? సామాజిక స్పృహ కానీ, చైతన్యవంతం కానీ, తిరుగుబాటు చేసిన మనస్తత్వం కానీ ఎవరైతే అణచబడ్డారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా మనిషిగా గుర్తించలేకపోతున్నాడో వారందరికి కూడా అవసరం. అందువల్ల జాషువా గారి లాంటి పర్సనాలిటీ మన జిల్లాలో, మన ప్రాంతంలో పుట్టడం, ఇక్కడ ఈ నేలలో పుట్టిన వాళ్ళందరూ గర్వించదగిన వ్యక్తి జాషువా. చూడనే అంటే అసలు భస్మ సింహాసనం అనే పదం అసలు తెలుగు సాహిత్యంలో ఎవడు వాళ్ళ శ్మశానానికి అంత నీతి, అక్కడ ఏ కులం లేదు, ఏ మతం లేదు, అంతరాలు లేవు, శ్మశానం నువ్వేనన్న రాజు అని ఎవడని ఒకటేదా అని అంత ఫిలాసఫీ చెప్పినటువంటి ఆ మహాశివుడి యొక్క ప్రతిరూపం జాషువా గారు. ఇన్కార్నేషన్ ఆఫ్ మహాశివ. ఇందాక త్రిమూర్తులు అనేవారు నువ్వు వాడే పద్యం. త్రిమూర్తులు ఆ యొక్క అంత స్వరూపం అయింది. ఆ స్వరూపం అంటే ఆయన తెలుగు భాష బ్యూటీని, ఆ అందాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప కవి. ఆయన పేరు మీద ఒక చిన్న జిల్లాకి చాలా చిన్న కోరిక, చాలా చిన్న కోరిక ఇది. భావం తప్పనిసరిగా మరి అన్న చెప్పినట్టు మాణిక్యవర ప్రసాద్ గారు
వారు రాసిన కవితలు అంటే మనిషి ఏ విధంగా బతుకుతున్నాడంటే కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, డబ్బులను బట్టి గౌరవించే రోజులు. అందుకనే గబ్బిలం అనే ఒక పుస్తకం రాయడం జరిగింది. అంటే మనిషి ఏ విధంగా బతుకుతాడు, చీకట్లోనే బతుకుతుంటాడు, మనిషి వెలుగులోకి రాలేడు. అంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా వెలుగులోకి రావాలి, అట్టడుగు వర్గాలన్నీ బయటికి రావాలనే ఆలోచనతో గబ్బిలం అనే పుస్తకం రాశాడు. డాక్టర్ మాణిక్య ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తప్పనిసరిగా మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే కళ్ళగంటున్నామో దాన్ని పైకి తీసుకెళ్ళాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరైనా ఎక్కుతా అనుకున్నారా? మొదట్లో ఎవరు అనుకున్నా ఎక్కలేమనుకున్నారు, కానీ 10th నార్కే ఎడ్మండ్ హిల్లరీ ఎక్కారు, అవునా కదా? అది చంద్రమండలం వెళ్తామా అనుకున్నా, నవ్వుకున్నాం మనం, ఒట్టిదేలేని. చిన్నప్పుడు పాండవ వనవాసం పాటల్లో అర్జునుడు స్వర్గానికి వెళ్ళాడు, అవునా కదా? వాళ్ళు విమానాల్లో తిరిగేవాళ్ళు ఆ రోజుల్లో, రావణాసురుడు, అర్జునుడు, వీళ్ళు నమ్మేమో మనం. ఏదో విట్లాచార్య సినిమాలు అనుకున్నాం, కానీ నిజం అది. అంటే మనకు తెలియని సైన్సు, మనకు లేని స్టాండర్డు ఆ రోజుల్లో ఉంది, అవునా కదా? మరి విట్లాచార్య గారు అప్పుడే ఆ సినిమాలు తీశాడు. ప్రకృతి పరిరక్షణలో భాగంగా మన కోటప్పకొండపై సీతాఫల విత్తన బంతుల్ని వెదచల్లిన సేవ్ ఎర్త్ సేవ్ లైఫ్ ఫౌండర్ డాక్టర్ నాగిరెడ్డి గోకుల, శాసనసభ్యులు డాక్టర్ చదవాడ అరవింద బాబు, కోటప్పకొండ ఆలయ ఈవో చంద్రశేఖర్, అటవీశాఖ అధికారులు మరియు కేంద్ర రాష్ట్ర అవార్డు గ్రహీత డాక్టర్ ప్రకృతి ప్రకాష్ మరియు సేవ్ ఎర్త్ సేవ్ లైఫ్ వారి బృందం పాల్గొన్నారు. కార్యక్రమంలో పర్యటిస్తున్న మన ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు గారి నాయకత్వం. శుభాకాంక్షలు. మరి నర్సరావుపేట పట్టణంలో కోటప్పకొండ మీద సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వాలంటీర్లు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మరి వృక్షో రక్షిత రక్షిత అనే కార్యక్రమాన్ని చేపట్టి వర్షాకాలంలో సీడ్ బాల్స్ అన్నింటినీ కూడా కొండ మీద వేయటం వల్ల మరి చెట్లన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయి. అంటే ఫలాలు ఇచ్చే చెట్లు, సీతాఫలకాయలు కానీ, జాంకాయ చెట్లు కానీ, చింత కానీ, వీటన్నింటి కూడా సీడ్ బాల్స్ రూపంలో కొండ మీద వదిలినప్పుడు సరైన వాతావరణం ఉన్నప్పుడు అవన్నీ కూడా బాగా పెరిగి మొక్కలు అవుతాయి, మొక్కలు మాలలు అవుతాయి. రాబోయే కాలంలో మరి జంతువు జాలానికి కూడా ఆహారంగా పనికి వస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే కొండల మీద తినే వృక్షాలు, తినే పళ్ళు లేకపోవడం వల్ల కోతులన్నీ కూడా గ్రామాల మీద పడి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దీన్ని నివారించడానికి వీళ్ళందరూ కూడా సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ అనే సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి సీడ్ బాల్స్ అన్నీ కూడా వాళ్ళ కొండ మీద చల్లడం జరిగింది. దీనికి పర్యావరణ అధికారులు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈఓ గారు, మరి అధికారులందరూ కూడా దీని కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. తప్పనిసరిగా మరి ఇంకా 2-3 నెలల్లో ఈ విత్తనాలన్నీ కూడా పెరిగి మొక్కలు అవుతాయి. అదే వచ్చే శివరాత్రి కల్లా కూడా ఇవన్నీ కూడా మరి పెద్ద పెద్ద మొక్కలుగా పెరుగుతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ సభ్యులందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీరితో పాటు మా డాక్టర్ గారు కూడా, ఆర్కే గారు కూడా రావడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులు. అదేవిధంగా టీమ్మేట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సీడ్ బాల్స్ తయారు చేయడం అనేది చాలా చక్కగా చేశారు. అంటే మంచి వాతావరణంలో అవన్నీ కూడా తెలంగాణ సీడ్ బాల్స్ చాలా చక్కగా తీశారు. తప్పనిసరిగా ఇప్పుడు మంచి వాతావరణం ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలు పెంచుకుందాం మనం. ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా మనం ప్రతి పండుగ చేసుకుంటాం. ఇవాళ వినాయక చవితి చేస్తున్నామంటే ప్రకృతి దగ్గరలో చేసే పండుగ వినాయక చవితి. ప్రకృతిలో ఉండే ఆకులు, కాయలు, పళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్వామికి పూజ చేస్తాం. అందుకని ప్రతి పండుగ వినాయక చవితి కానీ, దసరా కానీ, సంక్రాంతి, ఉగాది ఇవన్నీ ప్రకృతి పండుగలు. ఈ పండుగలు చేసుకోవడం వల్ల దేవుడి రూపంలో మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అందుకని ఇప్పుడున్న పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి, వినాయక చవితి ఎందుకు చేస్తున్నాము, దసరా ఎందుకు చేస్తున్నాము. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా తెలుగులో వాళ్ళకి నేర్పాలి, పండుగల యొక్క విశిష్టత చెప్పాలి. మరి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ సభ్యులందరూ కూడా మరొకసారి నర్సరావుపేట తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నర్సరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో వినాయక చవితి 6వ వార్షికోత్సవం. కేతముక్కల అగ్రహారంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో గణనాథుని వేడుకల్లో ఘనంగా జరుపుకున్నారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలను స్వీకరించారు.
పూజా కార్యక్రమం జరుగుతుంది కావున పూజ దేవాలయానికి రావాల్సిందిగా కోరుచున్నాం. భక్త మహాశయ కేతమక్కడి అగ్రహారంలోని వినాయక చవితి విగ్రహం వార్షికోత్సవం 6వ వార్షికోత్సవం జరుగుతున్నది. ప్రతిరోజు నిత్యం పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. ఈరోజు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ వచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. రొంపిచెల్ల మండలం అన్నారంలో 19 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు, ఆటల పోటీలు, కోలాటాలతో గ్రామంలో పండుగ సందడి. అన్నారం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, నాయకులు, మహిళలు, యువతి, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పందిరిలో మహిళల ఆధ్వర్యంలో కోలాటం, ఆటలు, పాటలు, పోటీలు నిర్వహించగా గ్రామమంతా ఉత్సాహభరితంగా మారింది. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం చేపట్టి ప్రసాదం పంపిణీ చేశారు. యువకులు ఉత్సాహంగా సంబరాలు జరుపుకోవడంతో అన్నవరం గ్రామం పండుగ వాతావరణంలో కిక్కిరిసింది. వినాయకుడు బొమ్మ అనేది మన గ్రామంలో అన్నారం గ్రామంలో పెట్టుకున్నాము. ఏట ఊరి మీద 4 బజార్ల మీద కలిసిపోతుంటాం మేము. వైభేదాలు ఏమి లేవు కాబట్టి ఒక బంగారం వాళ్ళు చేసుకుంటా వస్తున్నాం. ఏదన్నా కానీ పార్టీ సహకారంతో మన పెద్దలు, నాయకులు, మామూలుగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సకాలంగా బాగా ఉండాలని కోరుకుంటూ చేస్తున్నాం. మేము మా గ్రామం అన్నవరం గ్రామం, రొంపిచెర్ల మండలం, పల్నాడు డిస్ట్రిక్ట్. మేము ఈ గణేష్ కార్యక్రమం అనేది గత 19 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మొదటగా మొదలుపెట్టింది మన యువత మొదలుపెట్టారు 2007వ సంవత్సరంలో. మన హైదరాబాద్లో నివసించే కుర్రవాళ్ళు, అక్కడ జాబులు చేసుకునే కుర్రవాళ్ళు ఆ 2007వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత చిన్నగా మన గ్రామ పెద్దలు దీన్ని అందిపుచ్చుకున్నారు. అప్పటి నుండి 2007 నుండి ఈ 2025వ సంవత్సరం వరకు ఇప్పుడు సక్సెస్ఫుల్గా 19 వసంతాలు, 19 సంవత్సరాలు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 2 డెకేడ్స్, కనీసం 20 సంవత్సరాల నుండి నిరంతరంగా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం కూడా మిస్ కాకుండా మన గ్రామ పెద్దల సహకారంతో, మన ఊరు ప్రజల సహకారంతో మేమందరం ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. నర్సరావుపేట శివారు వల్లప్ప చెరువు రోడ్డు వైష్ణవి ప్లాజా అపార్ట్మెంట్లో గణనాథుని 10వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించి పిల్లలు, మహిళల ఆటపాటలతో జై బోలో గణేష్ మహారాజ్కి నినాదాలతో గణేష్ని నిమజ్జనం చేశారు. రొంపిచెల్ల మండలం సంతగుడిపాడులో వినాయక చవితి సందర్భంగా వడియరాజుల యూత్ ఆధ్వర్యంలో 28 సంవత్సరాల నుంచి గణనాథుని వేడుకలు చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొంటపూడి గ్రామానికి చెందిన సీతారామాంజనేయ కోలాటం ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్న గణపతి ఉత్సవ కమిటీ.
రొంపిచెర్ల మండలం సంతగుడిపాడు గ్రామం బీసీ కాలనీలోని వడిరాజుల సంఘం వినాయక చవితి 28వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కోలాట కార్యక్రమం జరపడం జరుగుతుంది. రెండో రోజు డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంది. మూడో రోజు వచ్చేసి భోజన కార్యక్రమం జరుగుతుంది. నాలుగో రోజు వచ్చేసి పిల్లలకి ఆటల పోటీలు అవన్నీ జరుగుతుంది. 5వ రోజు నిమగ్నం. మండలంలోని సంతగుడిపాడు గ్రామం నందు వడిరాజుల కాలనీలో 28వ వార్షికోత్సవం వినాయక చవితి సందర్భంగా కోలాటం జరపడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే జరపడం జరుగుతుంది. దీనికి సహకరించిన పెద్దలకు పిల్లలకు అందరికీ ధన్యవాదాలు. ఇలానే ప్రతి సంవత్సరం కూడా జరపాలని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 5వ రోజు నిమజ్జనం జరిగింది. 5వ రోజు నిమజ్జనం జరుగుతుంది. 21 కేజీ లడ్డు కూడా తీసుకురావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రకృతిని ప్రేమిద్దాం, అడవుల్ని అలంకరిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. పల్నాడు జిల్లా రాజుపాలెంలో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 10 మందికి గాయాలు. కోటపుకొండ రోడ్లో వినాయక చవితి పందిరి, గణనాథుణ్ణి కుటుంబంతో దర్శించుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు. పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా పేరు పెట్టాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల పిలుపు. కేతముక్కల అగ్రహారంలో వినాయక చవితి 6వ వార్షికోత్సవం. నర్సరావుపేటలో విద్యుత్ దీపాల వెలుగుతో అంబరాన్ని తాకిన గణనాథుని పూజా కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.